వాడు పెద్ద మొగోడు, ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు. దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసి? టైం అవుతుందమ్మా. గుడి నీకు బోర్ కొడుతుందా? ఎన్నో గుళ్ళున్న ఇలాంటి ఊళ్ళో పుట్టడానికి నీకు అదృష్టం ఉండాలి. మొక్కు తీర్చుకోవడానికి తమ్ముడికి ఎప్పుడు గుండు కొట్టిస్తావుగా, అదే పని చేయొచ్చుగా. నన్నెందుకు నీ తీసుకొచ్చావు? పేరు మీద అర్చన చేయించాలి. అర్చన? ఇప్పుడెందుకమ్మా అర్చన? నీకు కొత్తగా జాబ్ వచ్చింది కదా, ఈ ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి, అందుకేరా. ఏంటమ్మా నచ్చ పెడతావు? నేనేమీ విసిగించడం లేదు. మీ నాన్నే ఎప్పుడు చూసినా నా కొడుక్కి ₹1,00,000 జీతం ₹1,00,000 జీతం అని చెప్పి ఊరంతా ప్రచారం చేశారు. ఇన్ని రోజులు ఖాళీగా తిరిగి నీకు ₹1,00,000 శాలరీతో జాబ్ వచ్చిందని ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. నువ్వు పుట్టిన శ్రావణ మాసానికి, నీ శ్రవణ నక్షత్రానికి, మకర రాశికి నీకన్నీ కలిసొస్తాయని మన జ్యోతిష్యులు చెప్పారా. శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, మకర రాశి, మకర రాశి, బ్రహ్మ ముహూర్తంలో భుజం మీద విశేషమైన నక్షత్రపు మచ్చతో పుట్టిన వాడే ఆ 7వ ఆత్మ. అప్పుడైతే ఇతనేనా అతను? ఇది తీసుకువెళ్లి పొలంలో ఉన్న చేపలకు మేత వేసిరా. నేను అర్చనకు డబ్బులు కట్టొస్తాను, సరేనా? త్వరగా రా. ఓకే మా. బాబు, ఎవరు మీరు? మీ అమ్మ చెప్పింది నిజమేనా? నువ్వు శ్రవణ నక్షత్రంలో పుట్టావా? అవును. అలా అయితే నీ ఒంట్లో? నాకు ఒంట్లో ఏమీ లేదండి, నేను బానే ఉన్నాను. చొక్కా విప్పు, ముందు నేను మొత్తం చూడాలి. ఏంటది? చొక్కా విప్పమని చెప్పాను కదా, విప్పు.